అవి చూడండి, శనగలు చూడండి ఎలా చేస్తున్నాను. ఏంటంటే కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ బాగా వేడెక్కినాక శనగలు వేసాను. చూద్దాం ఇవి ఎలాగ ఉంటాయో. చూడండి, పొంగుతాయో పొంగవా, పేలుతాయో పేలవా, ఈ రెండు చెప్తాను. చూడండి, ఇప్పుడే పట అంటున్నాయి. అవి చూడండి, చూడండి ఎలా పేలుతున్నాయో. చూడండి, చూడండి పొట్టి ఎలా ఊడిపోతున్నాయో. చూడండి, అసలు భలే పేలుతున్నాయండి. నేను అవి తీయలేదని అసలు ఇప్పుడే వాళ్ళు మొదలు పెట్టాను. ఎలాగుంటే ఏంటి ఒకసారి ట్రై చేద్దాం అని. చూడండి ఎలా పేలుతున్నాయో, తొక్కలు చూడండి ఎలా ఊరుతున్నాయో. ఏంపిని పప్పు అంటారు కదా, చట్నీ పప్పు, అది తయారవుతుంది. చూడండి, అసలు భలే ఏగుతున్నాయండి. అసలు ఊహించలేదు నేను ఇలాగైతే అని. చూడండి అలా పేలుతున్నాయో. చూడండి అసలు ఇది ఏంటంటే నేను ఉప్పు వేసా, కొంచెం ఉప్పు ఉంటాయని ఉప్పు వేసాను. ఉప్పు లేకుండా ఇసుకలో కూడా వేపుకోవచ్చు అండి. ఇసుకలో వేపి అప్పుడు ఏంటంటే పై దేవుకోవాలి జల్లిడితో. అసలు ఎలా పేలుతున్నాయో చూడండి. అస్సలు నేను అనుకోలేదు ఇలాగైతే అని. అసలు నానబెట్టడానికి రాత్రి నానబెట్టి పొద్దున్నే ఉడకబెడతాం. చూడండి ఎలా పేలినాయో బాగా. ఇంకా పేలుతూనే ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ఇప్పుడు ఉప్పు శనగలు అంటారు. ఇక చూడండి ఎలా పోయినాయో ఉప్పు శనగలు. ఎందుకంటే ఉప్పులో వేపాం కదండి, అందుకని ఉప్పు శనగలు. ఇంకా అయిపోయినాయండి. ఎక్కువసేపు వేపినా ఇంకా మాడిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి వేగిపోయినాయండి, అందుకని తీసేస్తున్నాను.